హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. ఈ రోజు వీడియో ఏంటిదంటే మేము పాండిచేరి అయితే వెకేషన్ కోసం వచ్చాము. సో పాండిలోనే అయితే మేమైతే ఈ ఫార్మ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము. అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈ రోజు మీకు దా ఫార్మ్ స్టే గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ గా రూమ్ కూడా చూపించేస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే మనకి కిందన ఇది ప్రైవేట్ ఏరియా. అంటే మనం వచ్చి ఇక్కడ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఇక్కడే చేయాలి. రూమ్ లోకి మాత్రం ఫుడ్ అలౌ లేదు. సో మేమైతే నైట్ టైం డిన్నర్ చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే బయట చేస్తాం. ఇక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉంటది అంటే నైట్ టైము, మీకు నైట్ టైం వ్యూ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. నేనైతే ఇక్కడ కూర్చొని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను. ఇలా చూడండి అసలు ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. బాగుంది కదా. సో ఇది అయితే సిట్టింగ్ ఏరియా కూర్చోడానికి. నెక్స్ట్ ఇలా వెళ్ళిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వాష్రూమ్ అయితే ఇచ్చేసారు, ఓపెన్ వాష్రూమ్. నాకు వాష్రూమ్ కూడా చాలా నచ్చేసింది. ఇలా ఓపెన్ చేసిన వెంటనే నా క్యూట్ ఫేస్ అయితే ఇక్కడ కనిపించేస్తుంది మీకు. క్యూట్ మిర్రర్ ఇచ్చేసారు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. సో వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ నుంచి స్టెప్స్. సో ఈ స్టెప్స్ నుంచి మనమైతే పైకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ డే వచ్చినప్పుడు నాకు ఈ స్టెప్స్ ఎక్కాలంటే భయం వేసింది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చేసారు. మేమైతే రెగ్యులర్ గా 2 days నుంచి యూజ్ చేసేది కబోర్డ్ లో పెట్టేసుకున్నాం. ఇంకా తీసుకొచ్చిన లగేజ్ అయితే ఇక్కడ సెట్ చేసేసుకున్నాం. ఒక ఫ్యాన్, లైట్, కూర్చోడానికి అయితే ఇచ్చేసారు. ఇంకా ఇది బెడ్. టోటల్ రూమ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మనకి. ఫుడ్ అయితే లోపలికైతే అలౌ లేదు. మనకి బయటకు వచ్చిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వర్షం కూడా స్టార్ట్ అయింది పాండిలోని. చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్ గా ఉంది అసలు. ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చేసారు. దీన్ని ఇది మొత్తం ఇలా ఓపెన్ చేయాలంట. మేము కూడా వచ్చినప్పటి నుంచి దీన్ని ట్రై చేయలేదు, మీకు చూపించడం కోసమని నేను ట్రై చేస్తున్నా. దీన్ని ఇంకా లూజ్ చేసుకోవాలనుకుంటా. వావ్ నాను, చూడండి ఇలా ఓపెన్ అవుతున్న విండో. ఇది చాలా టైట్ ఉంది. బయట వ్యూ చూడండి విండో నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి.
యాక్చువల్లీ ఫస్ట్ 1 డే కనే తీసుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ నచ్చి ఇంకా 2 డేస్కి ఎక్స్టెండ్ చేసుకున్నాము. కానీ ఇది 1 డే ఎక్స్టెండ్కి మాత్రమే దొరికింది. దీని పక్కన స్టే ఉంది, దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా బుక్ చేసుకున్నాం మేము. సో ఆ వీడియో కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు. ఇదేమొచ్చి కాస్ట్ 1800 పడింది పర్ డే, అదేమో వచ్చి 2000 ఉంది పర్ డే. ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 200 డిఫరెన్స్. దీనికన్నా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుందంట. సో అది ఇంకా మేము చూడలేదు, ఇప్పుడు దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా చేసి మీకు చూపించేస్తాను. స్టే అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ టైం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, కిందన కూర్చొని చాలా సేపు టైం స్పెండ్ చేయొచ్చు డిన్నర్ చేసిన తర్వాత. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే నేను ఇంకొక స్టే మీకు చూపించేస్తాను. థ్యాంక్ యూ.